హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 184 కోట్లు విడుదలైనట్లు ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నారు. సో దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి, ఏ విద్యార్థులకు సంబంధించి ఈ డబ్బులను విడుదల చేశారు, సో వీటిని ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2023 నుంచి 2025 విద్యా సంవత్సరం వరకు ఉన్నటువంటి బకాయిలను ఒకేసారి అయితే విడుదల చేసింది గవర్నమెంట్. సో ప్రతి సంవత్సరానికి 19,500 రూపాయల లెక్కనైతే విద్యార్థుల యొక్క ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులను జమ చేయబోతున్నారనమాట. అయితే ఎవరికి ఈ డబ్బులు పడతాయి, ఏ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు ఈ డబ్బులు పడతాయి అనేది సో ఈ వీడియోలో వివరంగా అయితే చెప్తాను. అసలు ఇవి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులా లేకపోతే స్కాలర్షిప్సా అనేది కూడా చెప్తానండి. క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలానే హైప్ కూడా చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో ఇక్కడ మనము న్యూస్ పేపర్లో చూసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మీకు చెప్తాను, అందులో ఏమేమి ఉందనేది. సో కేంద్ర ప్రభుత్వము ఎస్టీ విద్యార్థుల కొరకైతే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను అయితే విడుదల చేసిందనమాట. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అంటారు అనమాట వీటిని. సో ఒక రకంగా ఇవి స్కాలర్షిప్ లాగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ డబ్బులను సో విద్యార్థులే ఉపయోగించుకోవాలి, కాలేజీలకు కట్టేదానికి లేదనమాట. అంటే కాలేజ్ అకౌంట్లకి అయితే జమ కావు, సో ప్రభుత్వానికి అయితే జమ అవుతాయి. ప్రభుత్వము రిలీజ్ చేస్తుంది అనమాట ఫండ్ అనేది. ఇక్కడ 184 కోట్లు అయితే విడుదల చేసిందనమాట. 2023-24 విద్యా సంవత్సరము, 2024-25 విద్యా సంవత్సరము, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వము జమ చేసింది. అయితే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఈ మొత్తాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. సో అయితే ఇక్కడ సంవత్సరానికి 19,500 రూపాయల లెక్కనైతే గ్రాంట్ అనేది రిలీజ్ అవుతుంది స్టూడెంట్కి సంబంధించి ఈ యొక్క స్కాలర్షిప్ ద్వారా. సో అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు మరికొన్ని తెలుసుకుందాం. అసలు ఈ యొక్క ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము. సో దీనికి సంబంధించి మనము ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదలవుతున్నటువంటి ఏవైతే ఈ యొక్క స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయో సో ఈ యొక్క స్కీమ్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వెబ్సైట్లో అయితే అవైలబుల్లో ఉందన్నమాట. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనే దాంట్లో అయితే అందుబాటులోకి అయితే ఉంచారనమాట. సో అసలు ఈ యొక్క ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఎందుకు విడుదల చేస్తున్నారు, ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే ఏంటి, సో ఎంత అమౌంట్ విడుదల చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో అయితే ఫ్రెండ్స్, ప్రతి విద్యార్థికి సంబంధించి అంటే ఇక్కడ ఎస్టీలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి వారి యొక్క ప్రతిభను మెరుగుపరచడానికి కోసము మరియు వారికి ప్రత్యేకమైన కోచింగ్ సౌకర్యాలను కల్పించడం కోసము ప్రభుత్వము ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి అంటే ఎస్టీ విద్యార్థులకు సంబంధించి అయితే ఈ యొక్క స్కాలర్షిప్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట. సో 10th తర్వాత విద్యార్థులు వారి యొక్క చదువును ఎక్కడా కూడా ఆపుకోకుండా వారి యొక్క అవసరాలకు సర్దుబాటు చేసుకునే విధంగా ఈ యొక్క డబ్బులను మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో కేవలము ఎస్టీ విద్యార్థులకు సంబంధించే ఈ డబ్బులు అనేటివి జమ కావడం జరుగుతుంది అనమాట. సో వీటికి మీరు ప్రతి విద్యా సంవత్సరంలో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అనమాట. సో దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అనేది అంటే మీకు రేషన్ కార్డులో చెప్తారనమాట, మీకు సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది అనేది. అది వచ్చేసి 2,50,000 రూపాయల లోపలే ఉండాలన్నమాట. సో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలంటే సో 10th కంప్లీట్ చేసేసి మీరు ఏదైనా కోర్సు తర్వాత ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, పీజీ కానివ్వండి, ఇంజనీరింగ్ కోర్సులు కానివ్వండి, ఇవి ఏవి తీసుకున్నా కానీ 10th తర్వాత ఓకేనా, ఇంటర్మీడియట్కి అయితే రాదు. సో 10th తర్వాత ఈ కోర్సుల్లో ఏవైనా తీసుకున్నా కానీ ఈ యొక్క స్కాలర్షిప్కి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీదే ఉంది వెబ్సైట్, దాని ద్వారా అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎస్టీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటివి రిలీజ్ అయినాయండి. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి విద్యార్థులకు ఈ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పేమెంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ scholarship.gov.in అనే వెబ్సైట్లోకి కనుక వచ్చినట్లయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ బార్స్ ఉన్నాయి కదా, 4 బార్స్, ఇందులో వచ్చేసి మీరు ట్రాక్ యువర్ పేమెంట్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇలా ఇవ్వడం ద్వారా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి ఫస్ట్. సో ఇక్కడ బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. బ్యాంక్ నేమ్ ఇచ్చిన తర్వాత అకౌంట్ నెంబర్ అనేది 2 సార్లు ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అక్షరాలు ఏవైతే ఉన్నాయో TKUVW ఇవి ఉన్నాయి కదా, ఈ అక్షరాలను
ఓడ్ వెరిఫికేషన్లో అయితే ఇచ్చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే అకౌంట్ నెంబర్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. సో వెళ్ళిన తర్వాత మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చండి. మీకు ఈ యొక్క స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకొని ఉన్నారో వారి వివరాలు మాత్రమే ఇక్కడ ఫ్లెచ్ కావడం జరుగుతుందన్నమాట. సో అయితే మీరు అప్లై చేశారనుకోండి, ఇక్కడ మీ పేమెంట్ స్టేటస్ అనేది ఓపెన్ కాలేదనుకోండి, అప్లికేషన్ స్టేటస్ మీద కూడా క్లిక్ చేసి అసలు మీ యొక్క అప్లికేషన్ ఎక్కడుంది, అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా లేదా, ఎవరి లాగిన్లో ఉంది, ఈ వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు. సో అదేవిధంగా మీరు ఫ్రెష్గా అప్లై చేసుకున్నా కానీ ఇక్కడ ఫ్రెష్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు, లేదా రెన్యువల్ చేసినా కానీ మీ యొక్క అప్లికేషన్ వివరాలను అనేటివి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ స్కాలర్షిప్ అనేది విడుదలైందనమాట. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు సో మరికొన్ని నేను మీకు తెలుసుకొని అయితే చెప్తాను. సో కొత్త టాపిక్ అండి ఇది నాకు కూడా. సో అన్ని వివరాలు తెలుసుకొని అయితే ప్రస్తుతానికి అయితే చెప్తున్నాను. కేవలం పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పానమాట. సో ఈ స్కాలర్షిప్కి అప్లై కూడా చేసుకోవచ్చు మనము. సో అప్లికేషన్స్ అనేటివి సో మనకు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే మొదలవుతాయి. సో అప్పుడు నేను మీకు తెలియజేస్తాను అనమాట ఎలా అప్లికేషన్ అనేది చేసుకోవాలనేది. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఎస్టీ విద్యార్థులకు సంబంధించి మాత్రము ఈ యొక్క స్కాలర్షిప్ డబ్బులు అనేటివి విడుదలైనట్లయితే చెప్తోంది. 19,500 రూపాయలు అయితే పడతాయండి దీని ద్వారా. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు 2023-24 నుంచి 2024-25, 2025-26 ఇలా 3 సో విద్యా సంవత్సరాలకు సంబంధించి అయితే డబ్బులను 19,500 రూపాయల లెక్కలను అయితే సో విడుదల చేయడం జరిగిందనమాట. అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ డబ్బులను విడుదల చేశామని చెప్తుందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మన యొక్క జ్ఞానభూమి వెబ్సైట్ ఉంటుందన్నమాట, మన యొక్క గవర్నమెంట్కి సంబంధించి. ఇందులో వచ్చేసి మీ వివరాలను అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో లాగిన్ ఐడి అనేది క్రియేట్ చేసుకున్నటువంటి వాళ్ళు లాగిన్లోకి అయితే వెళ్ళి మీ యొక్క ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అందులో కూడా చూపిస్తాయన్నమాట వివరాలు అనేటివి. సో ఎస్టీ విద్యార్థులకు సంబంధించి మాత్రమే ఈ వివరాలు అనేటివి ఉపయోగపడతాయి అనమాట. ఈ వీడియోలోని టాపిక్ అంతా కూడా ఎస్టీ విద్యార్థులకు సంబంధించింది అని అనమాట. అలానే రీసెంట్గా కూడా బీసీ విద్యార్థులకు సంబంధించి అయితే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు అనేవి ఒక 1 వీక్ బ్యాక్ ఉగాది రోజున అయితే విడుదల చేశారనమాట. సో అప్పుడు కూడా నేను మీకు వీడియో అయితే చేశాను. చాలా మంచి రెస్పాండ్ అనేది వచ్చిందనమాట. ఇలా ఫీజు రీయింబర్స్మెంట్కి రిలేటెడ్గా, స్కాలర్షిప్స్కి రిలేటెడ్గా వీడియోస్ కావాలనుకుంటే సో మీరు ఇప్పుడే లైక్ చేసేయండి ఈ వీడియోని. అదేవిధంగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.